ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్రలో తేలికపాటి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. రానున్న 5 రోజుల పాటు పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశం కూడా ఉంది. 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. కేపీలో వాతావరణ పరిస్థితికి సంబంధించిన మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా భిన్నమైనటువంటి వాతావరణం కనపడుతుంది. ఒకవైపు రాయలసీమలో వేసవి తాపం ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. మరోవైపు ఉత్తరాంధ్రలో తేలికపాటి వర్షపాతం నమోదవుతుంది. అసలు వాతావరణంలో మార్పులకు కారణం ఏంటి, ఎన్ని రోజుల పాటు ఈ విధంగా వాతావరణం కొనసాగబోతుందో తెలుసుకుందాం. మనతో పాటు విశాఖ వాతావరణ కేంద్రం అధికారిని సునంద ఉన్నారు, మాట్లాడదాం. మేడం, ఎందుకు వాతావరణంలో మార్పులకు కారణం ఏంటి? మొన్నటి వరకు చూస్తే కనుక అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి, సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పుడు చూస్తే వర్షపాతం నమోదవుతుంది. ఎందుకు కారణం ఏంటి? అంటే ఇది విండ్ డిస్కంటిన్యూటీగానే, లేకపోతే ఉపరితల ద్రోణి లేదా ఉపరితల ఆవర్తనము మన పరిసర ప్రాంతాల్లో ఉండడం వల్ల, అంటే మన కోస్తా ఆంధ్ర మీద లేదు కానీ పక్కన ఉన్నటువంటి కర్ణాటక, అలాగే మహారాష్ట్ర, మరాఠ్వాడా రీజియన్లో ఒక సైక్లోనిక్ సర్క్యులేషను, సో వీటి కారణం చేతనే మనకి విండ్ ఫ్లో అనేది మారింది. సో ఈ వేడి వాతావరణం వల్ల కూడా ఈ యొక్క క్లౌడ్ డెవలప్ అయ్యి మనకి అక్కడక్కడ 1 లేదా 2 చోట్ల తేలికపాటి వర్షాలు అనేవి వస్తున్నాయి. ఎస్టర్డే కూడా చాలా ప్రాంతాల్లో అంటే మోస్తరు వర్షాలే మనకి రికార్డ్ అవ్వడం జరిగింది. ఈరోజు కూడాను తేలిక నుంచి మోస్తరు వర్షాలే 1 లేదా 2 చోట్ల ఉంటాయి. తర్వాత ఒక 2 డేస్ తర్వాత అంటే రేపటి నుంచి కూడాను కొన్ని ప్రాంతాల్లో అంటే కొంచెం ప్రాంతాల్లో ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సో ఈ యొక్క వాతావరణ పరిస్థితి మరి 5 రోజులు కూడా కొనసాగుతుంది. అంటే ఈరోజు 1 లేదా 2 చోట్ల ఉంటూ రేపటి నుంచి కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. 16, 17 తారీఖుల్లో కూడాను ఈ యొక్క వెదర్ అనేది ఇలా ఉంటుంది. ఎక్కువగా మనకి నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్ నేను చూసుకున్నట్లయితే పల్నాడు నుంచి మన అల్లూరి సీతారామరాజు వరకు కూడాను ఉన్న ప్రాంతాలన్నీ అంటే ఇటు తెలంగాణ ఆంధ్ర బోర్డర్ దగ్గర ఉన్న ప్రాంతాలన్నింటిలోనూ కూడా క్లౌడీ వెదర్ ఉండి మనకి రెయిన్ఫాల్ కూడా చాలా కొన్ని ప్రాంతాల్లో రికార్డ్ అవ్వడం జరిగింది. రాయలసీమ వాతావరణం ఏ విధంగా ఉంటుంది? అలాగే వర్షం పడే ముందు గాలిలో వేగం కానీ, ఉరుములు మెరుపులు కానీ, పిడుగులు పడే అవకాశాలు కానీ ఏమైనా ఉన్నాయంటారు? ఎస్, ఈ ముఖ్యంగా ఈ వేసవి కాలంలో అంటే మే మంత్లో వచ్చే వర్షాలన్నీ కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. సో ఈ ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లుల ముందు కొంచెం ఈదురుగాలులు కూడా ఉంటాయి. ఈదురుగాలులు గంటకి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో, కొన్ని ప్రాంతాల్లో 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీస్తున్న పరిస్థితి ఉంది. అయితే వన్స్ ఈ యొక్క వర్షపాతం అయిపోయిన తర్వాత మరి ఆ ఎదురుగాలుల పరిస్థితి అయితే ఉండదు, కానీ వర్షం వచ్చే ముందు మాత్రం ఇది ఖచ్చితంగా ఉంటుంది. ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. మొత్తం మీద అయితే మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి 2 ప్రాంతాల్లో, ఇటు రాయలసీమలో ఒక్కపోత వేసవి తాపం ఉంటుంది, ఉత్తరాంధ్రలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. అలాగే 5 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగబోతుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏదైతే వర్షం పడలేనటువంటి ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతంలో వేసవి తాపం ఎక్కువగా ఉంటుంది కనుక ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా మరొక 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. వర్షం పడే ముందు కూడా ఉరుములు మెరుపులు పిడుగులతో కూడినటువంటి వర్షం పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ వాతావరణ కేంద్రం నుంచి.